హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను టిప్స్ అయితే షేర్ చేయట్లేదండి, సూపర్ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అదే ఏంటంటే మటన్ పాయ రెసిపీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ మటన్ పాయ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక 250 గ్రామ్స్ లెగ్ పీసెస్ని తీసుకొని 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్గా రావడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీకే తెలుస్తుంది. నెక్స్ట్ మనం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇక స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారంని, కొంచెం పసుపుని అండ్ రుచికి సరిపడినంత ఉప్పుని అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అండ్ లిటిల్ బిట్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు. ఇలా వాటర్ని యాడ్ చేసుకునేసాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 10 to 12 విజిల్స్ వచ్చేదాకా మనమైతే ఉడికించుకోవాలండి. ఇవి లెగ్ పీసెస్ కదా, విజిల్స్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి. 10 to 12 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ విజిల్స్ వచ్చే లోపల ఈ కర్రీలో టేస్ట్కి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోవాలి అండ్ 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యమేనండి మన కర్రీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం సోంపు, ఒక 2 పట్ట, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 5 to 6 వెల్లుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలని అండ్ కొంచెంగా అల్లంని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నాం కదా, ఈ టైప్ మనకి మసాలా వస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మన మసాలా అయితే టేస్టీ మసాలా రెడీ అయితే అయిపోయింది. ఈ లోపల మనకి ఒక 10 to 12 విజిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇలా 10 to 12 విజిల్స్ వచ్చేసాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కుక్కర్కున్న ఆవిరి పోయే లోపల మనం అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం స్పైసెస్ని ఫ్రై చేసుకోవాలి. పట్టా, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని అందులో యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యాక అందులో కొంచెం వాటర్ని వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకునేసా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మన కుక్కర్కి ఉన్న ఆవిరి అనేది మొత్తంగా పోతుంది. ఇలా ఓపెన్ చేసి చూడగానే ఒకసారి చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చేసాక ముందుగా మనం మసాలా చేసి పెట్టుకున్నది మొత్తం ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని అండ్ 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాని అందులో టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలో మనం బియ్యం వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. అండ్ మనం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ కొంచెం కర్రీ అనేది చిక్కగా కూడా వస్తుంది. మీరు చిక్కగా వద్దనుకుంటే ఒక 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి పరంగా. అండ్ ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకునేసాక క్లోజ్ చేసుకొని 1 విజిల్ రానివ్వాలండి. మొత్తం మసాలా మొత్తం ముక్కల్లోకి పట్టడానికి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అంటే మన కర్రీ అనేది సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఈ పాయ కర్రీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ ఎవరన్నా తిన్నా కూడా చాలా మంచిదండి. అండ్ ఈజీ కదా చేసుకోవడం కూడా, ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి. ఈ కర్రీ ఇడ్లీలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ, నాన్లో కానీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సూపర్ వీడియో అయితే ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.